ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి కాఫీ గురించండి. కాఫీ ఏంటంటే చాలామందికి ఒక ప్యాకెట్ వేసుకుంటేనేమో తక్కువైనట్టు అనిపిస్తుంది. మరొక ప్యాకెట్ వేసుకుంటే ఎక్కువైనట్టు అనిపించినప్పుడు మనం హాఫ్ కట్ చేసి హాఫ్ అనేది వేసుకుంటూ ఉంటాం. సో మిగతాదైతే మనం అలానే ఉంచేస్తే గాలికి మొత్తం అంతా కూడా డ్రై అయిపోయినట్టు అయిపోతుంది. సో దీనికోసం ఒక అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తానండి. మనం పాలు ఎలాగో మనం కాఫీ పెట్టుకున్నప్పుడు పొయ్యి మీద కాచుకుంటూనే ఉంటాం. అలాంటప్పుడు చేత్తో కానీ లేకపోతే ఎలాంటి స్పూన్ హెల్ప్తో కానీ ఒకసారి ఇలా అన్నట్టయితే మొత్తం ఆ ప్యాకెట్ అంతా కూడా సీల్ అయిపోతుంది. సో లోపల అయితే మనకి కాఫీ పౌడర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుందండి. సో మీరు ఎంత కదిపినా పైకి కిందకి అసలు పౌడర్ అనేది కిందకి కూడా పడకుండా ఉంటుంది. సో ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. అలాగే ఎంతమంది కాఫీ లవర్స్ అలా ఉన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. సెకండ్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్ క్యాప్స్ కానీ లేకపోతే డిస్పోజబుల్ బాటిల్ వాటర్ బాటిల్ క్యాప్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటితో అయితే ఒక మంచి ఆర్గనైజర్ అయితే షేర్ చేస్తానండి. ఈ రెండు క్యాప్స్కి కూడా ఈ డబల్ సైడెడ్ టేప్ అనేది వేసుకోండి. ఈ డబల్ సైడెడ్ టేప్ 2 పీసెస్ కింద కట్ చేసుకుని 2 క్యాప్స్కి స్టిక్ చేసేసుకోండి నేను చూపించిన విధంగా. పైన ఏదైతే స్టిక్కర్ ఉంటుందో అదైతే రిమూవ్ చేసుకుని మన కిచెన్కి వెనకాల టైల్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం గ్యాప్లో రెండింటిని కూడా నేను చూపించిన విధంగా అయితే స్టిక్ చేసేసుకోండి. ఇప్పుడైతే గ్యాస్ లైట్ ఉంటుంది కదా, గ్యాస్ లైట్ అనేది మధ్యలో పెట్టుకోండి. సో గ్యాస్ లైట్ అక్కడెక్కడ పెట్టి మర్చిపోతాం కదా, అప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఈ నిమ్మకాయలు మనం తెచ్చిపెట్టుకున్న తర్వాత కొన్ని రోజులకి యూజ్ చేయకపోతే కలర్ చేంజ్ అయిపోయి పాడైపోతాయి కదండి. అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి, ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఒక 1 మంత్ అన్నా సరే ఈ విధంగా చేశారంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ నిమ్మకాయల మీద మనం కుకింగ్ ఆయిల్ ఏదైనా వంటకి యూజ్ చేస్తాం కదా, ఆ ఆయిల్ని అయితే వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా కూడా అప్లై చేసుకోండి ఈ వీడియోలో చూపించిన విధంగా. సో ఇలా అప్లై చేసుకుని పెట్టుకున్నారంటే ఎన్ని రోజులన్నా సరే అసలు ఈ నిమ్మకాయలు పాడవ్వండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇలా అప్లై చేసుకున్న వాటిని అయితే ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ కంటైనర్ అన్నా పర్లేదు, లేకపోతే గాజు సీసా అన్నా పర్లేదండి. సో నేనైతే ఈ విధంగా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు మన ఇంట్లో చాలానే ఉంటాయి కదా, వీటిలో అయితే ఇలా డైరెక్ట్గా వేసేసి పెట్టుకున్నాను. వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని రోజులు బయట ఉంచుకోవచ్చు. టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. మనకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బాక్సెస్ వస్తూనే ఉంటాయి కదా, ఏదో ఒకటి ఆర్డర్ చేసినప్పుడు దాంట్లో చిన్న సైజ్ బాక్స్ అయితే తీసుకోండి. సో దీంట్లో అయితే నేను ఏం స్టోర్ చేసుకుంటున్నానంటే ఇలాగా సేఫ్టీ పిన్స్, అలాగే శారీ పిన్స్, ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏంటంటే అక్కడెక్కడ పెట్టేయటం వల్ల మనకి టైంకి కనిపించవు. సో రెడీ అయినప్పుడు కూడా మనకి టైం అనేది అవి వెతుక్కోవడంలోనే చాలా వరకు వేస్ట్ అయిపోతాయి కదండి. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న డబ్బాల్లో కనుక మీరు పెట్టుకున్నట్టయితే మనం రెడీ అయినప్పుడు అది ఎక్కడ ఉన్నది అని వెతుక్కోక్కర్లేకుండా ఈజీగా అయితే తీసుకుని మనం పెట్టుకోవచ్చు. అలాగే మనం ట్రావెలింగ్లో అది కూడా వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ అక్కడెక్కడ పెడితే మిస్ అయిపోతూ ఉంటాయి, అండ్ దానికోసం అయితే చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. సో మీరు కూడా అంతేనా, అక్కడెక్కడ పెట్టి వెతుక్కుంటూ ఉంటారా? ఇలాగ మనం ట్రావెలింగ్లో టాయిలెట్ కిట్లో ఇలాంటి మేకప్ కిట్స్లో అయితే ఇలా ఈ డబ్బా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈజీగా అయితే ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు. టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. మన ఇంట్లో రోజు బట్టలు ఆరేసుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్క రోజు బట్టలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్న క్లిప్స్ అయితే అస్సలు సరిపోవు. సో అలాంటప్పుడు అయితే ఈ టిప్ ఫాలో అవ్వండి. మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కోకోనట్ వాటర్కి, చెరుకు రసానికి వచ్చి బాటిల్స్, సో లేకపోతే థమ్స్అప్ బాటిల్స్ అన్న ఏ బాటిల్స్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇవైతే కట్ చేసుకుంటానికి కూడా చాలా ఈజీగా అయితే
ఉంటుంది. సో నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకుని తర్వాత ఇలా రౌండ్గా చుట్టూరు పార్ట్ అయితే రిమూవ్ చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ క్యాప్ అనేది రిమూవ్ చేసి మనకి బట్టలకి ఒక సైడ్ అటువైపు బట్టలకు పెట్టి మరొక సైడ్ ఇలా బిగించుకుంటాం అంతే. ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి. సో ఇలా మన ఇంట్లో బట్టలు, దుప్పట్లు, టవల్స్ అన్నీ ఉన్నప్పుడు కొంచెం క్లిప్స్ అనేవి ఎక్కువగానే పడతాయండి. అలాగే చీరలకైతే చెప్పనే అక్కర్లేదు. చీరలు ఆరేసినప్పుడు అటు ఇటు పెడతాం కదండి, గాలికి అవి ఎగిరిపోకుండా ఉండాలని చెప్పి. సో అలాంటప్పుడు జస్ట్ ఈ ఒక్కటి పెడితే చాలు, అసలు చీర అనేది ఎటు కూడా కదలకుండా ఉంటుందండి. సో నేను చూపించిన విధంగా అయితే పెట్టండి. ఒకవైపు అటువైపు బాటిల్ది, ఇటువైపు అయితే క్యాప్ ఇలా రొటేట్ చేసి పెట్టేయడం అంతే. సో చాలా టైట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మధ్యలో కూడా చూడండి అస్సలు ఎగరదు, గాలికి ఎగిరినా కూడా చీర అయితే అస్సలు పడదు. అలా అని చెప్పి దీనివల్ల చీర ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అనుకోవచ్చు. అస్సలు ఎలా ఉన్న చీర అలానే ఉంటుంది నీట్గా. టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. ఈ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి జాలీలు ఉంటాయి కదండి, వీటిని మనం అద్భుతంగా ఎన్నో రకాలుగా అయితే ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఎలా యూజ్ చేస్తాను ఏంటి అనేది చూసేయండి. వేరుశనగలు ఉంటాయి కదండి, ఈ వేరుశనగలు మనం ఫ్రై చేసుకున్న తర్వాత పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు మనం నార్మల్గా అయితే ఏమన్నా చాట్లో కానీ లేకపోతే ఏమన్నా పెద్ద ప్లేట్లో కానీ విసురుకున్నట్టు ఇలాగా విసిరినప్పుడు మొత్తం అంతా కూడా పొట్టు అనేది ఇల్లంతా పడిపోతూ ఉంటుంది. క్లీన్ చేసుకున్నానికి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే జాలీలో వేసి ట్రై చేయండి. చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే ఆ పొట్టు కూడా ఎక్కడ పడదు. కింద ఇలాంటి ఒక బాక్స్ని అయితే పెట్టుకోండి. చూసారు కదా, ఈజీగా పొట్టు అనేది కూడా రిమూవ్ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి. కొబ్బరిని ఇలా ముక్కలు, ఎక్కువగా కొబ్బరికాయలు ఉన్నప్పుడు ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి చాలా చాలా ఈజీ అవుతుందండి వంట చేసుకునేటప్పుడు. కొన్నేమో ఇలా ముక్కల కింద అయితే కోసి పెట్టుకోండి. మరొక కొన్ని అయితే మిక్సీలో వేసారంటే ఇలా ప్రిపేర్ అయిపోతుంది. కొబ్బరి చట్నీ చేసుకోవడానికి కానీ లేకపోతే ఫ్రైస్లో అవి చల్లుకోవడానికి, కర్రీస్లో వేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇవైతే ఎన్ని మంత్స్ అన్నా సరే డీప్ ఫ్రీజ్లో ఫ్రెష్గా ఉంటాయండి. అప్పటికప్పుడు మీరు కొబ్బరికాయ పచ్చడి చేయాలన్నా, ఏ కర్రీస్లో వేయాలన్నా అప్పటికప్పుడు మీరు చేసుకున్నట్టయితే టైం అనేది చాలా చాలా వేస్ట్ అయిపోతుంది. ఇలా చేసి పెట్టుకోవటం వల్ల మనం ప్రిపేర్ చేసుకుంటాం, టైం అనేది చాలా సేవ్ అవుతుంది. టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. మన ఛానల్లో ఎన్నో టిప్స్ ఉన్నాయండి, అవి కూడా చూడకపోతే కనుక ఒకసారి వాచ్ చేసేయండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి. అలాగే హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బాయ్.